ఇవాళ స్టాఫ్ అందరికి లీవ్ చెప్పేశావు కదా? ఎస్ సార్. స్టాఫ్ ఎవరూ రారు, ప్యూన్ భద్రాచలం తప్ప. వెరీ గుడ్. సార్, వచ్చే లేడీ ఆఫీసర్ సీనియర్ కదా, ఈ విషయాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయగలదంటారా? వాట్ ఆర్ యూ టాకింగ్ కార్తీక్? నీకు ప్రజ్వల మేడం గురించి తెలీదు. మన కంపెనీకి ఎదురైన ఎన్నో పెద్ద సమస్యల్ని తను సింగిల్ హ్యాండ్తో ట్యాకిల్ చేసింది. షీ ఈజ్ వెరీ డైనమిక్. అంతెందుకు, ఈ టూరిజం గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీకి రావడానికి కూడా వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రజ్వల మేడమే. తను డీల్ చేయలేని సెగ్మెంట్ అంటూ ఏదీ లేదు. తన పేరులాగే తను కూడా ఫైరింగ్ లేడీ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కార్తిక్, మన బ్రాంచ్ మేనేజర్. హలో మ్యామ్. హలో. థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ టు క్యాబిన్. ఎస్ మ్యామ్, దిస్ వే ప్లీజ్. మేడం, మా బావ అయితే అసాధ్యుడు మేడం. ఇలాంటి పనులు చేసేయగలరు. నాకంత సీన్ లేదు మేడం. నన్ను వదిలేండి మేడం, మీకు దండం పెడతాను. రే, ఫోన్ ఆన్లో ఉంచి పాకెట్లో పెట్టుకోవడానికి ఏంట్రా రోగం? మేడం, పరీక్షల్లో పేపర్ ఇచ్చి కాపీ కొట్టమంటేనే టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయాను మేడం. నా వల్ల కాదు మేడం. నేను చెప్పింది చేయలేదనుకో, మీ బావ అక్కడి నుంచి రాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. నిన్నిక్కడే పాతేస్తాను. అంత మాట ఎందుకులే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. లైన్లో ఉండండి. అమ్మో, అసలేం జరిగిందంటే మ్యామ్, నేను ఆ మ్యాటర్ గురించి వాళ్ల నోటి ద్వారానే వింటాను. బికాస్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పటంలో ప్యూరిటీ ఉంటుంది, వేరే వాళ్ళు తెలుసుకుని చెప్పటంలో పొల్యూషన్ ఉంటుంది. ఓకే మ్యామ్. టెల్ మీ వన్ థింగ్, జరిగిందంతా యాక్సిడెంట్ అనుకుంటే ఆ ఇష్యూని స్ప్రెడ్ చేయడంలో ఎవరికి లాభం ఉందని మీ అనుమానం? ఎంకే ఆర్డినెన్సీ మేడం. ఎందుకంటే లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ డీలింగ్స్లో వాళ్ళు మనతో పోటీపడి ఓడిపోయారు. అందుకే. సో దే ఆర్ యూటిలైజింగ్ దిస్ ఛాన్స్ అంటావు, అంతేనా? అఫ్ కోర్స్ మ్యామ్. అది వెయిట్. మేడం, కాఫీ మేడం. నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. లేదు మేడం, లైన్లో ఎవరూ లేరు మేడం. నాకెవరు ఫోన్ చేయరండి. నేను ఫోన్ వస్తుంది అన్నాను, లైన్లో ఎవరు అని అడగలేదే. అంటే అది మా బావ మేడం. సరిగ్గా పని చేస్తున్నానో లేదో అని పదే పదే ఫోన్ చేస్తుంటాడు. ఆయనే నన్ను ఈ పనిలో చేర్పించారు మేడం. లైన్లో ఉన్నా అదే ఫోన్ చేస్తున్నా మీ బావకి చెప్పు, అంతా ఓవర్ ఎక్సైట్మెంట్ పనికిరాదు అని. వెళ్ళు. అదెవరో జగజ్జంత్రిలా ఉంది. చెప్తాను. సో ఎంకే యాడ్ ఏజెన్సీయే ఈ రూమర్ని స్ప్రెడ్ చేస్తుంది అనుకుంటే, ఆ రూమర్నే మనం అనుకూలంగా మార్చుకుంటే? వాట్ డు యు మీన్ మ్యామ్? ఐ మీన్ ఇట్. లేచావమ్మా, నీకోసం వస్తున్నాను. రా, టిఫిన్ చేద్దు గాని. నాకు ఆకలిగా లేదు అంకుల్. ముందు కాఫీ తాగండి, కాసేపు ఆగి టిఫిన్ తిందురు గాని. ఉండండి, రాత్రి కూడా అమ్మగారు ఏం తినలేదు, ముందు టిఫినే చేయాలి. ఓహో, మహారాణి గారికి అప్పుడే సేవలు మొదలెట్టేశారా? తీసుకెళ్ళి పెట్టండి, సిగ్గు లేకుండా తింటుంది. సిగ్గులేదు నీకురా, అందుకే ఏమీ పట్టకుండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయావు. అమ్మాయి జోలికి మాత్రం రాకు. మీరలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది నా నెత్తికి కాడుతుంది. నా ఇంట్లో నన్ను ఎదిరించి మాట్లాడింది. హలో, నేనేమీ సపోర్ట్ చూసుకుని మాట్లాడలేదు. నా తప్పేమీ లేదు కాబట్టి మాట్లాడాను. అంటే నేను తప్పు చేశానా? తప్పు చేయకపోయినా తప్పు జరిగే పరిస్థితి తీసుకొచ్చావంటున్నాను. చూడు, నా తప్పుల గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. కానీ
నా తప్పు లేదని ప్రూవ్ చేయాల్సింది నువ్వే. కాబట్టి నిన్ను నిలదీయాల్సిన రైట్ నాకే ఉంది. తప్పు నీది. కాదు నీది. నీది. కాదు నీది. ఏయ్, నీదని చెప్తుంటే నీది అన్నానా? కాదు ఏయ్, నీది. నీదే. నీది. మీ తప్పులు చూడటానికే వచ్చారు. బాస్ మీరా? నేను కాదు, హెడ్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజ్వల మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిస్టర్ బాలు, మిస్ శైలునా లేక మిస్టర్ అండ్ మిస్సెస్ బాలునా? నమస్తే మేడం, కూర్చోండి. ఆయన బాలు వాళ్ళ ఫాదర్ మ్యామ్. నమస్తే. నేను వీళ్ళిద్దరితో పర్సనల్గా మాట్లాడాలి. కుడ్ యు ఆల్ క్లియర్ ద ప్లేస్ ప్లీజ్? ఓకే మేడం. కూర్చోండి. ప్లీజ్. సో జరిగింది పూసగుచ్చినట్లు ఎవరో ఒకరు చెప్తారా లేక ఇద్దరు చెప్తారా? మేడం, ప్రాబ్లం యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అన్నింటికీ మెయిన్ రీజన్ తనే మేడం. అసలు ఒకరి మీద ఒకరు ఆర్గ్యూ చేసుకోకుండా ఇప్పుడు మీ ఇద్దరి ప్రాబ్లం ఒకటే అనుకుని చెప్పండి. కమాన్, స్పీక్ అవుట్. మేము ఎన్ని చెప్పినా సరే మా పేరెంట్స్ కూడా నమ్మట్లేదు మేడం. అంతా రిజిస్టర్ పేపర్స్ వల్లే వచ్చింది మేడం. రిజిస్టర్ పేపర్స్ ఏంటి? ఆ లవ్ కుమార్ మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టు మ్యారేజ్ రిజిస్టర్ పేపర్స్ పంపించాడు మేడం. అవి మేం బై మిస్టేక్ కన్ఫ్యూషన్లో సైన్ చేసేసాం మేడం. షో మీ దట్ పేపర్స్. 1 minute మేడం. కనెక్ట్ టు అవర్ లీగల్ అడ్వైజర్. హలో కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఈ పేపర్స్ ప్రకారం మీకు పెళ్ళైన 2 రోజుల తర్వాత నిన్ను బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారు. సో మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరు కలిసే ఉన్నారు. అలాంటి టైంలో ఎవరో ప్లే చేసిన చీప్ ట్రిక్స్ ఇది అని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దీనివల్ల 2 లాభాలున్నాయి. ఒకటి, కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతిందు. 2, మీ కెరీర్లో బ్లాక్ మార్క్ ఉండదు. అలాగే 2 నష్టాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఇష్టం లేని పెళ్లిని ప్రేమ పెళ్లి అని మీరిద్దరూ అంగీకరించాలి. 2, కొన్ని రోజుల పాటు దాన్ని నిజం అని అందర్నీ నమ్మించాలి. పెళ్లిని ఒప్పుకోకపోతే ఓన్లీ లాసెస్, నో గెయిన్స్. కంపెనీ రెప్యుటేషన్, మీ కెరీర్ అండ్ సొసైటీలో మీ ఫ్యామిలీస్ ఇన్సల్ట్ అవడం. బట్ మేడం, సారీ గాయస్, సొల్యూషన్ ఇది అని నాకు అర్థమైపోయిన తర్వాత ఇక నేను వేరే సార్ట్అవుట్ గురించి ఆలోచించను. కన్క్లూజన్ నాది, కన్ఫ్యూజన్ మీది. సో ఫైనల్గా డెసిషన్ కూడా మీదే. ఏదో ఒక డెసిషన్ తీసుకొని రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి రండి.
మీరు రాలేదంటే 11కి నా ఫ్లైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్ అవుట్. గాట్ ఇట్? బై. మొత్తం నీ వల్లే. అంతా ఈవిడి గారి వల్లే. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. నాకు నా కెరీర్కి మించి ఏదీ లేదు, కానీ అది ఆ శైలుతో ముడిపడి వస్తుందంటే అది కూడా నాకు అక్కర్లేదు. నాకు నా ఫ్యామిలీ, నాన్న ప్రేమ కంటే కెరియర్, జాబ్ ముఖ్యం కాదు. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఆ రాక్షసుడితో బతకడం కంటే నాన్న క్షమించే వరకు బతిమాలుకొని నాన్నతోనే ఉండిపోవడం మంచిది. శైలు, మల్లిక, అటు చూడు. అమ్మా, అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోమ్మా. అమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్ళమ్మా. నాన్నకి సారీ చెప్పి మీతో పాటు ఊరికి వచ్చేస్తానమ్మా. నువ్వు నాన్నకి సారీ చెప్పి దగ్గరవటం ముఖ్యం కాదు. పోయిందనుకున్న నాన్న పరువుని నిలబెట్టి తనకి దగ్గరవ్వాలి. సారీ చెప్పడానికి నువ్వేమన్నా తప్పు చేసావా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది విధిని ఒప్పుకోవడం. ఎందుకంటే మన కుటుంబంలో ఒకరు చేసిన తప్పు అందరి జీవితాలను మార్చేస్తుంది. అలా నీ జీవితంలో జరిగిన దానికి నీ చెల్లి జీవితం దెబ్బతినకూడదని చెప్తున్నాను. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు శైలు, నిన్ను బాగా చూసుకుంటారు. మనందరం ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టామంటే అవతల ఖాళీ లేకే కదండి. ఢిల్లీ చెప్పండి అమ్మా. ఎప్పుడు గొడవపడే బాలు శైలులకి అనుకోకుండా పెళ్ళైపోయింది. వాళ్ళకు ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి మనం ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా వాళ్ళు వినరు. రివర్స్ లోనే ఆలోచిస్తారు. అబ్బా, తెలిసిన సినిమాకే సబ్ టైటిల్స్ వేస్తావెందుకు? త్వరగా విషయానికి రా. అవునమ్మా, అసలే ఈ ఎండకి ఎక్కడెక్కడో మండిపోతుంది. అబ్బా తను చెప్పనేంట్రా, నువ్వు చెప్పమ్మా. మనం ఏం చెప్పినా రివర్స్ అవుతున్నారు కాబట్టి మనం కూడా రివర్స్ డ్రామా ప్లే చేస్తే అంటే ఎలాగండి? ఏముంది, సింపుల్ ఢిల్లీ. కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పే బదులు విడిపోయేందుకు ఉంది మార్గం అని చెప్పి కలపడమే. ఏంటో మీరు చెప్పేదంతా మ్యాగీ నూడిల్స్ లా ఉంది, అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్తాను కదా ఢిల్లీ. నేను చెప్పింది అర్థమైంది కదా శైలు? అర్థమైందమ్మా. నాన్న మనసు గెలుచుకోవాలంటే ఆయన పెంపకం తప్పు కాదని ప్రూవ్ చేయాలి. చేసి తీరుతానమ్మా. సరే శైలు, జాగ్రత్త. నేను బయలుదేరుతాను. నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. వెళదామమ్మా. మీరు అంకుల్తో మాట్లాడుతూ ఉండండి ఆంటీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏం ఆలోచిస్తున్నావు బాలు? నేను కళ్ళల కన్నా నా కెరీర్ ఈ ఇష్యూ వల్ల ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంగా ఉందిరా. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది బాలు. కామ్గా పెళ్లి చేసుకో. నో,
వాడు నాకు కరెక్ట్ కాదు. వాడిని లైఫ్ లాంగ్ నేను భరించలేను. లైఫ్ లాంగ్ ఎవరు భరించమన్నారే? కలిసి ఉండడానికి కళ్యాణం ఉంటే విడిపోవడానికి విడాకులున్నాయి కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్లి కొప్పుకొని తీరిగ్గా విడాకులు తీసుకోమంటావా? తీరా కమిట్ అయ్యాక అది ఇవ్వనని రివర్స్ అయితే? అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నేనుండి ఎంత త్వరగా విడిపోతే అంత త్వరగా యుఎస్ వెళ్ళిపోవచ్చు కదా. పాయింటే. నా కోసం కాకపోయినా ఆఫీస్లో నా పొజిషన్ కోసమైనా ఒప్పుకుంటుంది. ఎందుకు రమ్మన్నావో చెప్పు. చూడు, జరిగిన దానిలో మన ఇద్దరు ఇంటెన్షన్ ఏం లేదని మనకి బాగా తెలుసు. తెలిసేం లాభం? ఇప్పుడు పరిస్థితులన్నీ చేదాటిపోయాయి. అందుకే చెప్తున్నాను, రేపు ఆఫీస్లో ఏం జరిగినా ఈ మ్యాటర్ ఎటొచ్చి ఎటు వెళ్ళినా సరే మనం మాత్రం కాన్స్టెంట్గా సిచ్యువేషన్తో సంబంధం లేనట్టే ఉండాలి. అంటే వాళ్ళు వీళ్ళు మొగుడు పెళ్ళాలన్నారు కదా అని ఆ విషయం మీద లాక్ అవుకు. ఒకరినొకరు టీస్ చేయకూడదు. ఓకే, ఆఫీస్లో ఈ డ్రామా ఫినిష్ అయిన తర్వాత నా పేరెంట్స్కి జరిగింది నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసి సారీ అడగాలి. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఎక్స్ప్లెయిన్ వరకు ఓకే, మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి? ఓకే ఫైన్. నా తప్పు లేదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ తర్వాత నా దారి నాది, నీ దారి నీది, అంతే. డన్. డన్. చూడండి ప్రేమ్ గారు, మీ కంపెనీకి వచ్చిన బ్యాడ్ నేమ్ వల్ల మీకివ్వాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంచామని ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ నన్ను మీటింగ్కి ఎందుకు ఇన్వైట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ విషయం నేను కాదు, మా హెడ్ ఆఫీస్ ఎండి ప్రజ్వల మేడం గారు మాట్లాడతారు. వాట్? ప్రజ్వల మేడం వస్తున్నారా? అవును. అరుగు, మేడం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. హలో మిస్టర్ గిరీశం. మేడం, మీకు నా పేరు... ఒక తోటని పెంచాలంటే చెట్లని నాటితే సరిపోదు, విత్తనాలు వేర్లతో సహా జాగ్రత్త తీసుకోవాలి. అన్నట్లు మాకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి మీకేదో ఆబ్లిగేషన్ ఉందంట? మేడం, అది జరిగిన ఇష్యూ గురించి మీకు తెలిసే ఉంటుంది, అందుకే డైలమా అంటారు, అంతే కదా? మీ డైలమా నేను పోగొడతాను. మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు, నేను శైలు 6 monthsగా ప్రేమించుకుంటున్నా. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో టైం కలిసొచ్చిందని వైజాగ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవి మా మ్యారేజ్ ఫొటోస్ అండ్ రిజిస్టర్డ్ పేపర్స్. మా పెళ్ళైన 2 రోజుల తర్వాత రాజేష్ అనే అతని వల్ల పోలీస్ కేసు ఇష్యూ జరిగింది. ఆ రాజేష్ అనే అతను వర్క్షాప్కి వచ్చిన ఫేక్ ఎంప్లాయ్. అతన్ని ఏ కంపెనీ పురమాయించిందో కూడా నాకు తెలుసు. మిస్టర్ రాజేష్, జరిగింది నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేయమంటేనే ఇదంతా చేశాను సార్. కార్తిక్, అవి ఈ రాజేష్కి అండ్ ఎంకే యాడ్ ఏజెన్సీ ఎండీకి మధ్య జరిగిన కాల్ లిస్ట్. 1 minute మేడం.
మిస్టర్ ఎంకే, ప్రాజెక్ట్ కోసం మీరు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసాయి. ఈ ప్రాజెక్ట్ మీకు దక్కదు అండ్ ఫ్యూచర్లో గవర్నమెంట్ నుండి మీకు ఏ ప్రాజెక్ట్ రాదు. నౌ ఎవ్రీథింగ్ క్లియర్ ఆఫీసర్? ఆఫ్ కోర్స్ మ్యామ్. నేను రేపే ఢిల్లీ వెళ్తున్నాను. 1 వీక్లో ప్రాజెక్ట్ డిక్లరేషన్ పేపర్స్ మీ ఆఫీసులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఫైన్. సో ది మీటింగ్ ఈజ్ ఓవర్. ప్రెస్ వాళ్ళని పిలవండి. అలాగే మేడం. సో దట్స్ ద మ్యాటర్. అవర్ ఎంప్లాయీస్ ఆర్ నీట్ అండ్ క్లియర్. ఇది కేవలం మా కంపెనీ ఎదుగుదల మీద బురద చల్లేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఇదంతా అబద్ధమని, వీళ్ళ పెళ్లి నిజం కాదని మీరు బలవంతంగా ఒప్పించారని టాక్ మేడం. దీనికి మీరేమంటారు? మీ ప్రశ్నలన్నింటికీ నా అనౌన్స్మెంటే సమాధానం. టుమారో ఈవినింగ్ వీళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కంపెనీ తరపు నుంచి వీళ్ళ రిసెప్షన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాం. నేనొక ప్రేమ బంధం కోసం ఎదురు చూస్తున్నాను. నీతో ప్రేమ ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది? నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటూ